ఇవాళ డేట్ 30/9/2020, టైం వచ్చేసరికి 9:20. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను నేను. ఓపెనింగ్ బట్టి చూస్తే ప్లస్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని బేసిస్లో ఏంటంటే నాకు ఇది కంప్లీట్ నెగిటివ్ సైడ్ వస్తుందేమో అని అనిపిస్తుంది ఇవాళ. సో వాటిలో ఫస్ట్ది వచ్చేసరికి నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 1 అవర్ లైన్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని బ్రేక్అవుట్ చేసింది ఫస్ట్ క్యాండిలే. తర్వాత ఇంకోటి నేను నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్టయితే దాంట్లో నేను ప్రీవియస్ డే లో కానీ సపోర్ట్ 1 కానీ క్రాస్ చేస్తే కనుక ఫర్దర్ నెగిటివ్ సపోర్ట్ 2 వరకు ఆర్ 50% ఆర్ మీ రిస్క్ ఫ్యాక్టర్ ఆర్ఆర్ రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత అయితే ఉంటుందో అంతవరకు వెళ్తుంది అని చెప్పేసి మనం ప్రీవియస్ నా సెకండ్ వీడియో థర్డ్ వీడియోలో నేను డిస్కస్ చేసే సేమ్ ఇదైతే. సో నేను ఇప్పుడైతే ప్రెజెంట్ అదే కాన్సెప్ట్ వెళ్దాం అనుకుంటున్నా. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇండెక్స్లో ఆల్రెడీ అయితే ప్రీవియస్ డే లో అయితే క్రాస్ చేసింది రెండిట్లోనూ. అయితే ఇండెక్స్లో ఇంకా సపోర్ట్ 1 క్రాస్ చేయలే. సో వన్స్ అది క్రాస్ అయిన తర్వాత నేను ఎంట్రీ ఇస్తాను. ఓకే, నాకు క్రాస్ అయినట్టుగా అనిపిస్తోంది. 220 దగ్గర నాకు మళ్ళీ సెల్ చేయాలనిపించింది, కానీ చూస్తే అది వెంటనే 20-30 పాయింట్స్ ముందుకు వెళ్ళిపోయింది. సో అందువల్ల క్యాన్సిల్ చేసుకున్నా, మళ్ళీ నా డెసిషన్ మళ్ళీ తీసుకున్నా. సరే, ఒకసారి ఓఏ చార్ట్ చూద్దాం. ఒకసారి కాల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, దట్ మీన్స్ పడుతుంది అన్నట్టు. ఓకే, లెట్స్ సీ. 1 minute క్యాండిల్ అయితే రీట్రేస్మెంట్ కనిపిస్తుంది మైనర్. ఓ పని చేద్దాం. ఆల్రెడీ సపోర్ట్ 1 క్రాస్ చేసింది కాబట్టి సపోర్ట్ 1 ఎంట్రీ ఇచ్చుకుని సపోర్ట్ 1 దగ్గర, సో దట్ మనం టార్గెట్ పెట్టుకుందాం ఆర్ఆర్ రేషియో బట్టి. ఓకే, సపోర్ట్ 1 దగ్గర నేను ఆల్మోస్ట్ 234 దగ్గర ఉంది. మార్కెట్ దగ్గర కొందాం అనుకుంటున్నాను. ఓకే, మార్కెట్ దగ్గర కొంటున్నా. ఓకే, 234 అలా ఉండేది, 228కి వచ్చింది. ఓకే, నో ఇష్యూస్. 228 పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇందాకైతే 20-30 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సరే, 228 టార్గెట్. స్టాప్ లాస్ ప్రెజెంట్ అయితే 100 పెట్టేసుకుందాం. ఒకవేళ కనుక మూమెంట్ మంచిగా ఉందనుకోండి, నేను టార్గెట్ కూడా ట్రైల్ చేస్తాను, స్టాప్ లాస్ కూడా ట్రైల్ చేస్తాను. సో నా స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ పెట్టేసుకుందాం, ఎందుకంటే మంచిది. అది నేను కూడా టార్గెట్ ముందు అవుతుంది. 128 పెట్టుకుందాం, 100 పాయింట్స్. స్టాప్ లాస్ కూడా 100 పాయింట్స్ బ్యాక్, 328. ఓకే, 328. ఓకే, ఆర్డర్ అన్నీ ప్లేస్ అయిపోయాయి. పొజిషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఎట్ ద కాస్ట్ రన్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ. ఏమైనా మూమెంట్ వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తా. ఆల్మోస్ట్ 500 పాయింట్స్, 500 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. ఆల్మోస్ట్ 500 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. ఓకే, లెట్స్ సీ. ఇంకేమైనా మూమెంట్ వచ్చినప్పుడు చూద్దాం. మీరు ఈ క్యాండిల్ కనుక చూస్తే 5 minutes క్యాండిల్ ఆల్మోస్ట్ రిజెక్షన్ లాగా ఉంది. అంటే బయర్స్ ప్రెజర్ ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నా ఎంట్రీ అయితే 100% కరెక్ట్.
చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు విన్ అవుతారో. నథింగ్ బట్ అది యాక్చువల్గా డోజీ ఫామ్ అయింది. సో డోజీ అంటే నథింగ్ బట్ కన్ఫ్యూజన్ స్టేట్ అంటారు. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం. సెల్లర్స్ వర్సెస్ బయర్స్. ఓఏ డేటా బట్టి క్లియర్ అండి, కంపల్సరీ ఫాల్ అని. ఓకే, నెగిటివ్ రన్ అవుతుంది. 500 పాయింట్స్, 500 రూపీస్ నెగిటివ్ ఉంది. మెయిన్ ఏంటంటే డేలో కనుక క్రాస్ అయింది అనుకోండి, గ్యారంటీగా నా టార్గెట్ హిట్ అయిపోతుందని నాకు గట్టిగా నమ్మకం ఉంది. సరే, నాకు ఒకటి షేర్ చేయాలని ఉంది. బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అసలు నా బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటో చూపిస్తాను. బ్రేక్ ఈవెన్ పాయింట్ నాకు ఆల్మోస్ట్ 5.54, అంటే బ్యాంక్ నిఫ్టీకి ఆల్మోస్ట్ ప్రజెంట్ 22,000 దగ్గర రన్ అవుతుంది. కాబట్టి నేను కనుక ఫ్యూచర్స్లో కనుక ట్రేడ్ చేస్తే ఒక లాట్ 25 షేర్స్ కింద లెక్క అనుకోండి, ఒక లాట్ 25 షేర్స్. సో నాకు ఆల్మోస్ట్ 6 రూపీస్ వస్తే తప్ప నాకు బ్రేక్ ఈవెన్ అయినట్టు కాదు, అంటే నాకు జీరో. లేకపోతే నా బ్రోకరేజ్ ఛార్జెస్ అలా ఉంటాయి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాలనిపించింది చెప్పాను నేను. డేలో కట్ అవ్వాలి, డేలో కట్ అయిందంటే దెన్ నా టార్గెట్ హిట్ అయిపోద్ది. ఓకే, లెట్స్ సీ. రిజెక్షన్ అయితే కనిపిస్తుందండి నాకైతే. ట్రెండ్ కానీ డౌన్వర్డ్ చూపిస్తోంది. ఓఏ డేటా కూడా డౌన్వర్డ్ చూపిస్తోంది. క్యాండిల్స్ మాత్రమే, క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కానీ అవి చూస్తే కనుక అది రిజెక్షన్ కనిపిస్తుంది. అంటే కిందకి వెళ్ళడానికి హెసిటేట్ అవుతుంది. ఆల్రెడీ చాలా పడిపోయింది, ఇంకేం పడుతుంది అన్నట్టుగా దాని మీనింగ్. హెసిటేషన్ అంటే అక్కడ సిచ్యువేషన్లో ఆ క్యాండిల్స్ కింద చూడండి, కింద మిక్స్ పెద్ద వస్తున్నాయి. ఓకే, చిన్నగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫాల్ వచ్చింది, వెంటనే గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయింది. సో నథింగ్ బట్ అది రిజెక్షన్కి హింటింగ్ అన్నట్టు. చూద్దాం, నో ఇష్యూ, ప్రాబ్లం ఏం లేదు. వస్తే ప్రాఫిట్ వస్తే వచ్చింది, లాస్ వస్తే వచ్చింది, ఏదైతే అది చూద్దాం. బట్ నేనైతే కన్ఫర్మ్ డౌన్వర్డ్ అని చెప్పేసి. బట్ క్యాండిల్స్ అయితే ఫామ్ చేస్తుంది. నేను ఎందుకని మంచిది, కొంచెం సేఫర్ సైడ్గా నేను టార్గెట్ ఏమైనా తగ్గిద్దానికి కూడా నేను రెడీగానే ఉన్నాను. ఇప్పుడే కాదు, ఒక మంచి వాల్యూ వచ్చిన తర్వాత. ఓకే, లెట్స్ సీ. ప్రెజెంట్ వాల్యూమ్స్ అయితే ఏం లేవు, డోజీ అయితే ఫామ్ అయింది. సో వాల్యూమ్ లేదు కాబట్టి అంత రిస్క్ ఏం కాదని అనుకోవచ్చు. చూద్దాం. ఒక్క ఫ్లిక్ ఇచ్చిందంటే చాలు, నా టార్గెట్ హిట్ అయిపోద్ది. ఆల్మోస్ట్ నియర్గా ఉంది, 80, 84 ఆ రేంజ్లో రన్ అవుతుంది. ఒక్క ఫ్లిక్ అంటే బ్యాంక్ నిఫ్టీకి అది పెద్ద మ్యాటర్ కాదు, ఒక ఫ్లిక్ ఇవ్వడం అనేది. ఓకే, డోజీ అయితే ఫామ్ అవుతుందండి. ఓకే, విత్ వాల్యూమ్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ మీరు చూస్తే కనుక డేలో దగ్గరే మళ్ళీ అది రిజెక్షన్ ఫామ్ అయింది. సో ఎందుకని మంచిది, నేనైతే ఆల్రెడీ ఫిక్స్గా ఉన్నాను. ఇవాళ అయితే ప్రాఫిట్తోనే వెళ్ళాలి. చూద్దాం. యాక్చువల్గా ఈ ఇండికేటర్ నేను క్రియేట్ చేసిన ఇండికేటరు. వాల్యూమ్ అవన్నీ కామన్ లేండి, అది అందరికీ ఉంటుంది.
ప్రజెంట్ అయితే నేను 5 మినిట్ క్యాండిల్ చూస్తున్నాను. 5 మినిట్ క్యాండిల్స్ ఏంటంటే నాయిస్ తగ్గుతుంది. మెయిన్ అప్ డౌన్ ఆ నాయిస్ ఏదైతే ఉంటుందో అది కనిపించదు. ఒక్కోసారి 15 మినిట్స్ ఎక్కువ అంటే 15 మినిట్స్ కూడా చూస్తూ ఉంటాను. బట్ 5 మినిట్స్ నిన్న ఇవాళ కొంచెం బాగుంది అనిపించింది. నాయిస్ యాక్చువల్గా ఎక్కువ ఉంటే ఇది కూడా తీసేసి నేను 15 మినిట్స్కి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1500, 1400, 1600 ఆ రేంజ్లో ఉంది ప్రాఫిట్. ఒకే లాట్ చేశాను, మీరు చూడొచ్చు. 25 క్వాంటిటీ ఉంది, ఒకే లాట్ అది. క్యాండిల్స్ చూస్తూ ఉండాలండి. క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది కొంచెం అంత డీటెయిల్గా అది లేకపోతే అంత డీటెయిల్గా మనకి నేర్చుకోక్కర్లేదు. అంటే ఆ క్యాండిల్ పేరేంటి, అది ఎక్కడ పుట్టింది, ఎవరికైనా పెట్టేది అంత అవసరం లేదు. బట్ దాని బిహేవియర్ ఏంటి, అలాంటి క్యాండిల్ ఫామ్ అయిందంటే దాని బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, టార్గెట్ నేను మారుద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 times రిజెక్షన్ వచ్చింది. మీరు చూస్తే కనుక ఫస్ట్ ఒకసారి డేలో క్రియేట్ అయింది, తర్వాత 2 సార్లు కంటిన్యూషన్గా గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్స్ వచ్చినా సరే అవి ఆల్మోస్ట్ మళ్ళీ 2 times రిజెక్ట్ అయింది. సో ఓకే, మళ్ళీ మూమెంట్ వస్తుంది, చూద్దాం. ఓకే, లెట్స్ సీ. నేను వెయిట్ చేస్తాను. యాక్చువల్గా తగ్గిద్దాం అనుకున్నా టార్గెట్, బట్ మూమెంట్ వచ్చేసరికి ఆగాను. ఓకే, నేను 156 దగ్గర టార్గెట్ పెట్టేశాను. ఇంకా చాలు, ఆల్మోస్ట్ ఎక్కువైంది. మూమెంట్ కానీ అది కానీ చాలా మైనర్ అవుతుంది, అంటే కన్వర్జ్ అయిపోతూ ఉంది. సో 156 దగ్గర పెట్టేసా. ఓకే, నా టార్గెట్ హిట్ అయిపోయింది. ఇవాళ ప్రాఫిట్ వచ్చేసరికి 1800 సఫిషియంట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.